ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో ప్రిపరేషన్ అదంతా చెప్తాను, మీరు చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, సాల్ట్, కారం, పసుపు, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కావాలి, ఆయిల్ అండ్ మటన్ ఇవి కావాలి. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. మటన్ కదా, కుక్కర్లో పెట్టుకుంటే బెస్ట్, అది బాగా ఉడుకుతుంది. లేకపోతే మామూలుగా కుక్ చేస్తే అది త్వరగా ఉడకదు. అందుకు కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి. అప్పుడే మనకి అది ఉడుకుతుంది. మటన్ గట్టిగా ఉంటుంది కదా, అందుకు ఉడకదు. కుక్కర్లో పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, ఆయిల్ హీట్ అయ్యాక నేను ఆనియన్స్ వేస్తున్నా, చూడండి. ఇంకా ఆయిల్ ఇప్పుడే కదా వేసా. ఆయిల్ వేడయింది కదా, నేను ఆనియన్స్ వేస్తున్నా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక నేను మటన్ వేస్తాను. ఆనియన్స్ మంచిగా వేగాయి కదా, బాగా వేగాయి కదా, ఇప్పుడు నేను మటన్ వేస్తున్నా. ఒకసారి కలుపుకొని పసుపు వేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. టూ మినిట్స్ మగ్గనిచ్చాం కదా, ఇట్లా వాటర్ వచ్చింది కదా, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇప్పుడు వాటర్ వేస్తున్నా, చూడండి. చాలు, వాటర్ వేసాను కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఇది పెట్టేస్తాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి. వచ్చాయి 5 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఆపేస్తున్నా, చూద్దాం. బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో
సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, కారం, గరం మసాలా, కరివేపాకు వేసాను. ఒక జస్ట్ 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది. బాగా ఉడికింది, ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. ఇవన్నీ వేసాను కదా. ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, 5 minutes అయింది కదా. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేస్తున్నా. అయిపోయింది, ఇంకా ఆపేస్తాను. ఆపేస్తున్నా, అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ సండే. థ్యాంక్ యూ.